అయ్యయ్యే రాండి అందరూ మీరు ప్రతి ఒక్కరు అంటాం వస్తే ఓకేనా. ఉండి ఈడ కాదులే సైడ్ నువ్వు అడ్డం నడుకుంటా మనం ఒకటో తారీఖు మళ్ళీ కలుపుతూనే ఉంటాం. మీరు ఎలక్షన్ ముందు నుంచి పని చేసుకోండి, కలెక్ట్ చేసుకోండి. ఇది ఒక రోజు కాదు, ఒకటో తారీఖు వాళ్ళు మన దగ్గరికి వచ్చి పోండి. మహా అంటే మీ వార్డుకి అంతా కలిసి 15 మంది తెస్తారు, అంతకంటే ఎక్కువ ఏం తెలరు కదా. అవునా చేయొచ్చు కదా, నా దగ్గరికి తెచ్చే కంటే మీరు పని చేసి మీరు నాయకులు అవుతారు. మీరు నాయకులు అయితే అందరికీ వచ్చేటప్పుడు సమస్యలు చెప్తారు. కంబడింది ఇది పెడదే కొద్దిగా 1000 रुपये लेने को 5 साल सड़ाया उन्हें, सुनाते महीने से पुराना खर्चा चुकाया, जैसे 3000 बढ़ा के 7000 रुपये दिया ఓకేనా. పేమెంట్ వాళ్ళని పెట్టుకోండి. ఎప్పుడన్నా అనుకోండి ఇంత రెట్టింపు అవుతుంది నీకని, మరి మంచి చేస్తాడు కదా చెప్తాన్నావా 10 మందికి? లేదు మరి ఇంట్లో పోయి తినేసి అనుకుంటావా? ఇంటికి మాట్లాడు. చిన్నగా दे दीजिए ऑफिस पैसे. 2 నెలలు పూర్తి కాకముందే 2వ నెల పెన్షన్ కూడా 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితులు పెన్షన్దారులే కాదు యావత్ ఆంధ్ర ప్రజానికం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ప్రగల్భాలు పలికి 1000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు ముక్కి మూలిగి పెంచుతూనే వచ్చినాడు. అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1వ తారీఖున అంతకుముందు 3 నెలల కాలం ఏదైతే కాలం ఉండిందో ఆ 3 నెలలకు గాను 3000 రూపాయలు ఏదైతే 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాటకు కట్టుబడి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మళ్ళీ 1వ తారీఖున ఉదయాన్నే
6 గంటలకే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టున్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది, ప్రజల మధ్యన జరుగుతోంది, ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో 100% పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేమందరం కూడా, మా నాయకులందరూ కూడా, పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు. ఆ రకంగా అధికారులతో కూడా పనిచేయిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక, ఆయన ఆలోచన పేదలకు, వృద్ధులకి, వికలాంగులకి. మీరు ఒకసారి గమనిస్తే వికలాంగులకి 6,000 రూపాయలు, 3,000 ఉన్నది 6,000 రెట్టింపు చేసినటువంటి 100% ఎన్హాన్స్మెంట్ చేయడం అనేది ఒక చరిత్ర. అంతేకాకుండా పూర్తి స్థాయి వికలాంగులకు, అంగవైకల్యం ఉన్నటువంటి 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు, 30,000 15,000 రూపాయలు అందించడం అనేది కూడా ఒక చరిత్ర. ఇది ఈ రోజున వాళ్ళ మనసుల్లో కానీ, మనుషుల్లో కానీ, వాళ్ళ కళ్ళల్లో కానీ ఆనందము ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. ఇతరులు లేనటువంటి విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిపాలన పద్ధతిగా ఉంటుంది, అభివృద్ధి ముందుకు పోతుంది. ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమం 100% సూపర్ 6 పేరు మీద ఏదైతే పథకాలు హామీలు ఇచ్చున్నామో ఆ సూపర్ 6 కూడా మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి విధంగా అమలు చేసేటువంటి కార్యక్రమం మొదటి రోజు నుంచే మొదలుపెట్టినటువంటి చరిత్ర కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా రూపొందించబడింది. ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి మిగతా హామీలు కూడా 100% అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.